హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఈ చల్లటి రాగి పల్లి స్మూతీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ స్మూతీ మనకి ఒంటికి చల్లదనంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇందులో కాల్షియం, ఐరన్, అలాగే మనకు కావాల్సినన్ని ప్రోటీన్స్ కూడా ఈ స్మూతీలో ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మూతీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్మూతీ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఈ రాగి పిండిని చల్లటి వాటర్లో వేస్తే త్వరగా మిక్స్ అయిపోతుందండి. అదే వేడి వాటర్లో వేస్తే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి నేను ఇలా చల్లటి వాటర్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ బాగా ఉడికించుకోండి. చూసారుగా, ఇలా ఉడుకుడు పట్టాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి. మధ్యలో కలుపుకోండి, అప్పుడే అడగంటకుండా ఉంటుంది. అలాగే ఈ రాగి పిండిని బాగా ఉడికించుకోవాలండి. లేకపోతే మనకి కడుపు ఉబ్బరం రావడం, కడుపు నొప్పి రావడం అలాంటివి సరిగా అరగవు. కాబట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు అది మనకి ఉడికిపోయినట్టు. చూసారుగా, ఇలా చక్కగా ఉడికించుకోండి. ఇది బాగా గట్టిగా అవ్వడం అవసరం లేదండి, కొంచెం థిక్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం థిక్గా కావడంతోనే స్టవ్ను ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి, లేకపోతే అడుగున గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు ఇది వేడిగా ఉండగానే ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తరుగుని వేసుకోండి. నేను ఇప్పుడు ఇది చేస్తున్న రాగి స్మూతీ అనేది 2 గ్లాసులు చేస్తున్నా అండి. కాబట్టి దీనికి 4 టేబుల్ స్పూన్ల బెల్లం తరుగుని తీసుకున్నాను. ఇందులో మనం పీనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి ఒకసారి. ఈ రాగి పిండి వేడికి ఈ బెల్లం అనేది కరిగిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతటా కలుపుకొని ఇది చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పల్లీలని సన్నని మంట మీద బాగా వేయించుకొని ఇలా పొట్టు తీసి రెడీగా పెట్టుకోండి. చూసారుగా, ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేలా బాగా వేయించుకోండి. నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రాగి పిండి పూర్తిగా చల్లారిపోయింది, అలాగే బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఈ చల్లారి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదండి, దానిని ఒక సగం వరకు మాత్రమే తీసుకోండి. చూసారుగా, ఇలా సగం వరకు తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారుగా, ఇలా మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇది పాలు అండి. ఈ పాలని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మనం ఐస్ క్యూబ్లు వేసుకుంటాం కదా మామూలుగా చల్లదనం కోసం, నేను వాటర్కి బదులు పాలనే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది మొత్తం ఐస్లా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకున్న పల్లి మిశ్రమం ఉంది కదా, అందులోకి ఈ పాలనన్నిటిని వేసుకోండి. 2 గ్లాసులకి 1 కప్పు పాలు సరిపోతాయండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోండి. చూసారుగా, స్మూతీలా ఎంత బాగా వచ్చిందో. మనం పాలని ఐస్ చేసి వేసుకున్నాం కదా, అందుకే ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం రాగి పిండి వేసుకున్న గ్లాసులోకి వేసుకోండి.
ఒకవేళ మీకు బాగా చిక్కగా కాకుండా పతలాగా కావాలనుకుంటే కొన్ని చల్లటి పాలని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. చూసారుగా, ఇలా బాగా కలుపుకోండి. పిండి ఉన్ను ఈ పల్లి మిశ్రమం కలిసే వరకు. ఇప్పుడు మనకి చల్లటి హెల్దీ అండ్ టేస్టీ రాగి పల్లి స్మూతీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.